2014 నుంచి 2019 వరకు నీ బొమ్మ, బీజేపీ బొమ్మ, చంద్రబాబు బొమ్మ వేసుకున్న ప్రభుత్వం 45 గుళ్ళు కూలగొట్టేస్తే నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు? కనీసం క్వశ్చన్ కూడా చేయలేదు. సదావర్తి భూములు, వేలాది కోట్ల విలువైన భూములు గజి దొంగల్లాగా, బందిపోట్లలాగా తెలుగుదేశం నాయకులు కొట్టేస్తే నువ్వు ఏమీ మాట్లాడలేదు. 2019 నుంచి 14 నుంచి 19 వరకు నీది, బీజేపీది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీ ముగ్గురు ఫోటోలు వేసుకుని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ఏమైనా హామీలు మీరు పూర్తి చేయగలిగారా ప్రజలకు పూర్తిగానే? నాది బాధ్యత, నేను ప్రశ్నిస్తాను, చంద్రబాబుకు ఓటేయండి, మా ప్రభుత్వం అని చెప్పేసి 2014 నుంచి 19 వరకు ప్రజల్ని నిట్ట నిలువునే ముంచేస్తే ఒక్క మాట మాట్లాడలేదు. ఎక్కడో రాష్ట్రంలో వ్యక్తిగత గొడవలు తీసుకొచ్చి అది ప్రభుత్వం మీద, ఎవరియో వ్యక్తిగత గొడవలు తీసుకొచ్చి అవి ప్రభుత్వం మీద రుద్దుదామని చూస్తుంటావు నువ్వు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు కోట్లాది మందిని మోసం చేస్తే ఈ రాష్ట్రంలో కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. లా అండ్ ఆర్డర్ గుర్తొచ్చేసింది సడన్గానే ఈ పవన్ కళ్యాణ్ బాబా గారికి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వాల మీద చాలా మెరుగ్గా ఉంది ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్. ఈ బాబా గారు సడన్గా గుర్తొచ్చేసింది. మరి 2014 నుంచి 19 వరకు ఇదే జిల్లాలో నువ్వు తిరుగుతున్న, ఇదే జిల్లా నువ్వు లారీలో తిరుగుతున్న ఇదే జిల్లాలో కాపుల్ని హింసించి ట్రైన్ తగలబెట్టేసి ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి నీకు తెలుసా పవన్ కళ్యాణ్? 2014 నుంచి 19 వరకుని చంద్రబాబు నాయుడు కక్ష సాధింపులు, ఒకసారి స్టడీ చేయి మళ్ళీ వెనక్కి వెళ్ళి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి 2014 నుంచి 19 వరకుని అప్పుడు మాట్లాడు. ఇది అమ్మవారి పేరెట్టుకుని ఒక లారీ ఎక్కేసి ఆ లారీ మించి మమ్మల్ని శాపనార్థాలు పెట్టేసి వెంకన్న సాక్షిగా మాకు పాపాలు తగులుతాయని చెప్పేసి నువ్వు మాట్లాడితే తప్పులు పాపాలు నువ్వు చేసి మమ్మల్ని అంటే ఈ ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకే నీ చీ కొడతా నీ మీటింగ్లకు ఎవరు ప్రజలు రావట్లేదు. అది కవర్ చేసుకోవడానికి నీ యజమాని నీకు ప్యాకేజ్ డబ్బులు సరిగ్గా ఎవడేమో అని భయపడి, నీకు సరిగ్గా సీట్లు 15-20 సీట్లు కూడా నీకు ఎవడేమో అని భయపడి ఊరికే అనవసరం మాటలు మాట్లాడతా నీ మీటింగ్కి వచ్చి చిన్నపిల్లల్ని 4-5 వేల మంది చిన్నపిల్లల్ని కూడా రెచ్చగొట్టడానికి, కులాలు మతాలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని పాడు చేయడానికి నీ నాలుగుకి ఏం వస్తే అది మాట్లాడుతున్నావు, ఎలా తోస్తే అది మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలనకే, 2019 నుంచి ఈనాటి వరకు గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి పరిపాలనకే ఒకసారి డిఫరెన్స్ నోట్ చేసుకుని చూసుకో, పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుని చూసుకో, నీకు అర్థమవుతుంది. మేము ప్రజలకు ఇది చేస్తాం, మేము ప్రజలకి మంచి చేస్తాం, ఈ నియోజకవర్గంలో ప్రజలకు నేను మంచి చేస్తాను, కనీసం నేను ఎమ్మెల్యేగానే గెలిపించండి అనే మాటలు నీకు రావట్లేదు.